హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎలెక్టెడ్ బై ఇండైరెక్ట్ ఎలక్షన్? ఈ క్రింది వారిలో ఎవరు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నిక కాబడతారు? 1 సర్పంచ్, 2 ఉప సర్పంచ్, 3 మండల్ పరిషత్ ప్రెసిడెంట్, 4 మేయర్. సో వీరి ఎన్నిక విధానం చూసినట్లయితే సర్పంచ్ను గ్రామంలోని ఓటర్లు అందరూ కలిసి ఓట్లు వేయడం ద్వారా ఎన్నుకుంటారు. అంటే ప్రజల చేత డైరెక్ట్‌గా ఓట్లు వేయబడి సర్పంచ్ ఎన్నుకోబడతారనమాట. అంటే సర్పంచ్ ఎలక్షన్ వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్. 2 ఉప సర్పంచ్. ఉప సర్పంచ్ ఎలక్షన్ వచ్చేసి ఎలా జరుగుతుందంటే గ్రామంలోని ఓటర్లు సర్పంచ్‌తో పాటుగా వార్డ్ మెంబర్స్‌కి కూడా ఓట్లేస్తారు. సో, అలా ఎన్నుకోబడిన వార్డ్ మెంబర్స్ వారిలో ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకుంటారు. అంటే ఉప సర్పంచ్ ఎన్నిక ఇన్‌డైరెక్ట్ ఎలక్షన్ అని అర్థం. సేమ్ వే 3 మండల్ పరిషత్ ప్రెసిడెంట్ అలాగే మేయర్ కూడా ఇన్‌డైరెక్ట్‌గా ఎన్నుకోబడతారు. మండల్ పరిషత్ ప్రెసిడెంట్‌ని ఎంపీటీసీలుగా గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరిని మండల్ పరిషత్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటారు. మేయర్‌ను మునిసిపల్ కార్పొరేషన్‌లోని కార్పొరేటర్స్ ఎన్నుకుంటారనమాట.